ओम सर्ववेदांत सिद्धांत ओम सर्ववेदांत सिद्धांत गोचरं तम गोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ओम शांति शांति शांति। 334ರಿಂದ 43. यतिरसदनुसन्धिं बन्धहेतुं विहाय स्वयमयमहमस्मीत्यात्मदृष्टैव तिष्ठेत्। सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या हरति परमविद्या कार्यदुःखं प्रतीतम्। बाह्याभिसन्धिः परिवर्तयेत्फलं दुर्वासनामेव ततस्ततोऽधिकाम्। ज्ञात्वा विवेकैः परिहृत्य बाह्यं स्वात्मानुसन्धिं विदधीत नित्यम्। बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनःप्रसादे परमात्मदर्शनम्। तस्मिन् सुदृष्टे भवबन्धनाशः बहिर्निरोधः पदवी विमुक्तेः। कः पण्डितः सन् सदसद्विवेकी श्रुतिप्रमाणः परमार्थदर्शी। जानन् हि कुर्यादसतोऽवलम्बं स्वपातहेतो शिशुवन्मुमुक्षुः। देहादिसंसक्तिमतो न मुक्तिः मुक्तस्य देहाद्यभिमत्यभावः। सुप्तस्य नो जागरणं न जाग्रतः स्वप्नस्तयोर्भिन्नगुणाश्रयत्वात्। अन्तर्बहिस्वं स्थिरजङ्गमेषु ज्ञानात्मनाधारतया विलोक्य त्यक्त्वाखिलोपाधिरखण्डरूपः पूर्णात्मना स्थित एष मुक्तः। सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावात् न परोऽस्ति कश्चित्। दृश्याग्रहे सत्युपपद्यते सौ सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठा। दृश्यस्याग्रहणं कथं नु घटते देहात्मनातिष्ठतो। बाह्यार्थानुभवप्रसक्तमनसः तत्तत्क्रियां कुर्वतः सन्न्यस्ताखिलधर्मकर्मविषयैः नित्यात्मनिष्ठापरैः। तत्त्वज्ञैकरणीयमात्मनि सदा नन्देच्छुभिर्यत्नतः। सर्वात्मसिद्धये भिक्षो कृतश्रवणकर्मणः समाधिं विदधात्येषा शान्तोदान्त इति श्रुतिः। आरूढशक्तेरहमो विनाशः कर्तुं न शक्यः सहसापि पण्डितैः। ये निर्विकल्पाख्यसमाधिनिश्चला तानन्तरानन्तभवा हि वासना।
అహం బుద్ధ్యైవ మోహిన్యా యోజయిత్వా వృతేర్బలాత్ విక్షేపశక్తి పురుషం విక్షేపయతి తద్గుణై. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల క్రమంలో మనోనాశ వాసనాక్షయ శ్లోకాల గురించి మనం విచారణ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మూడిటి గురించి పదే పదే అనేక వ్యక్తుల ద్వారా మూడిటిని తొలగించుకోవాలని చెప్తా ఉన్నారు లాస్ట్ మూమెంట్లో. ఒకటి, పూర్వజన్మలో ఎన్నో భోగాలు అనుభవించుంటాం. ఆ భోగాలకి అనుకూలంగా అలవాట్లు, ఎన్నో ప్రకారమైన అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లకి అనుకూలంగా ఈ జన్మలో మన మనసు అలాగే తయారై ఉంటుంది. అందుకే వాళ్ళ పూర్వజన్మలో ఉన్న అలవాట్లకు అనుకూలంగా వాళ్ళ స్వభావాలు ఉంటాయి. కొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు, కొంతమంది ఇంజనీర్ కావాలనుకుంటారు, కొంతమంది పొలం పని చేయాలనుకుంటారు, కొంతమంది వ్యాపారం చేయాలనుకుంటారు. అవన్నీ బుద్ధులు, కోరికలు అంత డిఫరెంట్గా ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో వాళ్ళకున్న అలవాట్ల వల్ల. ఈసారి కూడా బుద్ధులలో అలాంటి కోరికలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వాసనల వల్ల మనకు ఏమవుతుందంటే, ఏదన్నా కానీ అనుభవం గుర్తుకొస్తుందంటే కన్నా ఈ శరీరంతోటి సంబంధం పెట్టేస్తుంది. ఫస్ట్ నేను ఈ శరీరాన్ని అనే భావాన్ని ఫస్ట్ దృఢం చేస్తుంది. నేను ఈ శరీరాన్ని అనే భావంలోకి వచ్చిన తర్వాతనే అలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉంటాను. అంటే ఆల్రెడీ ఈ శరీరం మీద తాదాత్మ్యం, అహంకారం వచ్చేసి ఉంటుంది. అట్లా వాసనల గురించి మళ్ళీ ఆ వాసనాల ప్రభావం వల్ల మళ్ళీ అనుభవించిన అనుభూతులు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల గురించి చింతనలు చేస్తూ ఉంటాం. నాకు ఆ విషయం ఉంటే బాగుండు, అలాంటి వస్తువు, నా లడ్డు ఉంటే నా దగ్గర బాగుండు, డబ్బులు ఉంటే బాగుండు, ఆస్తి ఉంటే బాగుండు అని ఆ విషయాల గురించి చింతనలు చేస్తూ ఉంటాం. చింతనలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ చింతనలు చేస్తే కనుక మళ్ళీ ఆ వస్తువుని పొందాలి అనే కోరిక దృఢమైపోతుంది. ఆ కోరిక దృఢమైపోయిన తర్వాత ఆ వస్తువుల్ని పొందాలని క్రియలు, కర్మలు చేస్తాం. కరెక్ట్గా ఉంటే కన్నా శాస్త్ర విహితంగానే మంచిగానే ఆ వస్తువుని అనుభవించాలని అనుకుంటాం. కాకపోతే ఆ వస్తువుని పొందాలా, అనుభవించాలని కోరిక దృఢమైపోతే తప్పుడు పనులు కూడా చేస్తాం. శాస్త్ర నిషిద్ధమైన కర్మలు కూడా చేసి ఆ వస్తువుని పొందాలని అలాగా పుణ్యం, పాపం, కర్మలు మళ్ళీ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ మూడు ఎప్పటి వరకు ఉంటాయో మనకు ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యాన్ని మనము తెలుసుకోలేము. అందుకే ఈ మూడిటిని అంతిమ సమయంలో ఈ మూడిటిని చాలా గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ ఆ పూర్వజన్మ వాసనాల వల్ల ఆటోమేటిక్గా మనకు కొన్ని విషయాల గురించి ప్రేరణ వస్తూ ఉంటుంది. అలాంటి పనులు చేయాలి, ఆ వస్తువుని పొందాలి, ఈ వస్తువుని పొందాలని. ఆ వాసనాల ప్రభావం వల్ల విషయ చింతలు, మళ్ళీ దానివల్ల క్రియలు, ఈ మూడిటిని కూడా కేవలము మనము మన ఆత్మస్వరూపాన్ని అలవాటు చేయడం వల్లనే అవి మళ్ళీ ఉద్భవించవు. మనసుకు ఖాళీగా ఉంటేనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం మనసుతోటి ఫుల్గా పని పెట్టేసిన మనసుకు పరమాత్మను చింతన చేసే పనిలో బిజీగా ఉంటే కానీ ఆ పూర్వజన్మ వాసనలకు అవకాశం ఉండదు. మీరే ఆలోచించండి. మనసు ఖాళీగా ఉన్నప్పుడే అవన్నీ పాత జరిగిన విషయాలు ఆలోచించుకోవడం కానీ, భవిష్యత్తు గురించి చింత చేసుకోవడం కానీ ఖాళీగా ఉన్నప్పుడే చేస్తుంటుంది. మనము ఈ సంసారం నుంచి బయటపడాలంటే కానీ మనసును మాత్రం ఖాళీగా ఉంచద్దు. దానికి ఏదో ఒకటి సదాలంబనం ఇవ్వాలి. సత్తాలంబనం, పరమాత్మనికి సంబంధించిన ఆలంబనం ఇవ్వాలి. స్టార్టింగ్లో ఎక్కువ సామర్థ్యం ఉండదు కాబట్టి సగుణ సాకార రూపాలే కావచ్చు, పూజలు కావచ్చు, హారతులు కావచ్చు, గురుమంత్ర జపం కావచ్చు, ఎన్నో ప్రకారాలైన ఆలంబాలతోటి మనసును ఫుల్ బిజీగా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర లేచిన వెంబడే కూర్చున్న చోట్లోనే ప్రాతస్మరాన్ని శ్లోకాలు చెప్పుకోవాలంటారు శంకరాచార్యులు. నిద్ర లేచిన వెంబడే అప్పుడు ఆ అవస్థ నుంచి ఈ అవస్థకు వస్తాం కదా, అది బెస్ట్ సమయం సాధన చేసుకోవడానికి ముముక్షులకి. రమణ మహర్షి కూడా ఇదే చెప్పాడు. బెస్ట్ సాధన అంటే ఎట్లా స్వామీజీ మన స్వరూపం మీద అంటే కన్నా నిద్ర లేచిన వెంబడే
అప్పుడు తంద్రి కొద్దిగా ఉంటుంది కదా, అక్కడ స్వప్నంలో కాస్తుంటాము, ఒకడికి అక్కడేసి ఉంటాము, ఒకడుగు ఈ జాగ్రత్త ప్రపంచం. ఆ రెండు అప్పుడు ఆ రెండు సంధిలో ఏదైతే ఉంటుందో అలాగే పరుపు మీద కూర్చొని కదా, కొద్దిగా అట్లే మంచిగా కూర్చొని అక్కడ ఆలోచించి చూడు. అది ఒకే ప్రకారమైన స్వప్నంలో కూడా అప్పటి వరకు ఏదో ఒకటి కథ నడుస్తూ ఉంటుంది. ఆ కథ కూడా సత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది, ఈ జాగ్రత్త అవస్థ కూడా సత్యంగా అనిపిస్తూ ఉంటుంది. రెండింటిని ఒకే లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడు సాక్షిభావంలోకి పోతే కానీ ఓహో నిజమే, స్వప్నానికి జాగ్రత్తకి ఏమీ తేడా లేదు, ఇది కూడా స్వప్నమే, నేను సాక్షి రూపంలో ఉన్న సచ్చిదానంద స్వరూపమని మొదటి నిద్ర లేస్తే అలాంటి వృత్తుల్లో లేవాలి. అందుకే ప్రాతస్మరామి శ్లోకాలు రాశారు. ప్రాతస్మరామి హృది సన్ స్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యస్మిన్నిదం అశేష అని 3 శ్లోకాలు ఉన్నాయి, చూసుకోవాలి. పరమహంసగతిం పరమహంసగతిం తురీయం. దాని తర్వాత యజ్జాగ్రసుషుప్తమవైతి నిత్యం తం దేవదేవమజమగ్రహ్యం. జాగ్రత్త 3 అవస్థలలో కూడా నిత్యంగా సాక్షి రూపంలో ఏదైతే ఉందో ఆ సాక్షి చైతన్యాన్ని నేను ఉదయం ప్రాత అంటే ఉదయం నేను స్మరిస్తున్నాను నా స్వరూపాన్ని అని చెప్పేసి రోజు స్టార్టింగ్లోనే మనం ఆ సాక్షి భావంలో నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు మళ్ళీ మిగతా రోజంతా ఆ రోజులోనే పోతూ ఉంటుంది. అక్కడి నుంచి మనము మళ్ళీ మనసును చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడెప్పుడు దానికి సమయం దొరుకుతూ ఉంది పనికిరాని విషయాలన్నీ ఆలోచించడానికి. ఆ మనసుకు పని చెప్పాలి, చేతులు కాలికి పని చెప్పడం కాదు, మనసుకు పని ఉండాలి. 16 గంటల సేపు హెచ్చు తక్కువ 16 నుంచి 18 గంటల సేపు మేలుకో ఉంటాం. ఆ 16 గంటల సేపు మనసుకు ఏమి దినచర్య ఇచ్చాం? జపం చేస్తున్నామా, లేదా ఏదైనా పారాయణం చేస్తున్నామా? జపం చేస్తుంటే కూడా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పక్క చేతిలో జపం చేస్తూ ఉంటే ఇంకో పక్క ప్రపంచం అంతా చుట్టేసుకొని వస్తూ ఉంటుంది. అందుకే ఈ స్వాధ్యాయ పరంపర పెట్టింది. ఈ స్వాధ్యాయ పరంపరలో గురువులు ఎదురుగా ఉంటారు, చూస్తూ ఉంటారు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు వింటూ ఉన్నారని హెచ్చరిగా ఉంటుంది. కొంచెం అలర్ట్గా ఉంటాం. అలర్ట్గా ఉంటే కనీసం ఆ పాఠం చెప్పే సమయంలో అన్నా భగవంతుని మీద మనసు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి మనసుకు నా దద్యాద్ అవసరం కించిత్ మనాకపేని, కొద్దిగా కూడా మనసుకు మనం అవకాశం ఇచ్చేస్తే అది లేదా జరిగిన విషయాల గురించి ఆలోచన చేస్తుంటుంది, లేదా భవిష్యత్తు గురించి చింతనలు ప్లానింగ్లు వేసుకుంటూ ఉంటుంది. వర్తమానంలో మాత్రం ఉంటుంది. వర్తమానంలో యాబ్సెంట్ మైండెడ్గా ఉంటుంది. యాబ్సెంట్ మైండెడ్గా ఉన్న మైండ్స్ తోటి ఏదైనా పనులు చేస్తూ ఆ పనులు కూడా సరిగా కావు, సగం ఏదో ఒకటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మనసుని మనము మెయింటైన్ చేసేది అది ఒక టెక్నిక్ తెలుసుకోవాలి. మనసుకు కొన్ని రోజులు ఈ అనాత్మ వస్తువుల గురించి ప్రపంచం గురించి చింతన చేయకుండా దీనికి ఏదైనా ఒక కొత్త ఆలంబనం, పరమాత్మనికి సంబంధించి ఏదైనా ఒక ఆలంబనం, అలాంటి ఆలంబనాల్లో మనం దీన్ని మనసుని ఉపయోగించుకోవాలి. అప్పుడు మనకు ఈ పూర్వజన్మ వాసనలు కానీ విషయ చింతనలు కానీ అవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. లేదంటే ఎంత సాధన చేయండి, అది మాత్రం లోపల మనము మనసు ఖాళీగా ఉంచేసి మళ్ళీ వదిలిపెట్టేస్తే మళ్ళీ టక్కని ఇమీడియట్గా మనకు ఈ శరీరం మీద తాదాత్మ్యాన్ని తెప్పించేసి మళ్ళీ జగత్ సత్యత బుద్ధిని తెప్పించేస్తుంది. అందుకే దాన్ని ఇప్పుడు విక్షేప శక్తి గురించి నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. విక్షేపశక్తి విజయో విషమో విధాతుం నిశ్శేషమావరణ శక్తి నివృత్య భావే దృగ్దృశ్యయో స్ఫుటపయో జలవద్ విభాగే నశ్యేతదావరణమాత్మని చ స్వభావాత్ నిస్సంశయేన భవతి ప్రతిబంధశూన్యో నిక్షేపణం నహి తదా యది చేన్మృషార్తే
మృషార్తే విక్షేపశక్తివిజయో విషమో విధాతుం నిశ్శేషమావరణశక్తినివృత్యభావే దృగ్దృశ్యయో స్ఫుటపయో జలవద్విభాగే నశ్యేతదావరణమాత్మని చ స్వభావాత్ నిస్సంశయేన భవతి ప్రతిబంధశూన్యో నిక్షేపణం నహి తదా యది చేన్మృషార్తే. విక్షేపశక్తివిజయో విషమో విధాతు నిశ్శేషమావరణశక్తినివృత్తభావే దృగ్దృశ్యయో స్ఫుటపయో జలవద్విభాగే నశ్యేతదావరణమాత్మని చ స్వభావాత్ నిస్సంశయేన భవతి ప్రతిబంధశూన్యః విక్షేపణం నహి తదా యది చిన్మృషేనార్తే. విక్షేపశక్తి విజయ విషమో విధాతుం నిశ్శేషమావరణశక్తి నివృత్తి అభావే. ఒకవేళ ఆవరణ శక్తి మనమంటే ఎవరు? మనము సచ్చిదానంద స్వరూపులము, నిత్య స్వరూపులము, ఆనంద స్వరూపులము అన్న విషయాన్ని కానీ మనము మర్చిపోయినామంటే ఆవరణ శక్తి ఉంటుంది. ఆవరణ శక్తి ఉంది అంటే కన్నా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకు ఆ మోక్షం దొరకదు. ఆవరణాన్ని భంగం చేసుకోవాలి. ఎట్లా అంటే దృగ్దృశ్యయో స్ఫుటపయో జలవద్విభాగి. ఆవరణ శక్తి అంటే మనం స్వరూపం గురించి గమనం పెట్టడం లేదు, అక్కడ వైపు పోతలేదు బుద్ధి. ప్రతి చిన్నపిల్లల్ని పొగలు పుస్తకం దేంతో చదువుతామంటే టక్కని చెప్పేస్తారు, కళ్ళు ద్వారా చదువుతాను. సూర్యకిరణాల గురించి అక్కడ ఎక్కువ చెప్పేదే లేదు, పట్టించుకోరు. సూర్యకిరణాలు లేకపోతే కళ్ళు పుస్తకం ఉంటే అమావాస్య రోజు చదవనీకి అవుతుందా? సూర్యకిరణాలు కూడా ఉంది, ఆ ప్రకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు మన లోపల బుద్ధిలో ఒక ఇంద్రియ శక్తి ఉంది. ఆ చైతన్యాన్ని మనం గమనిస్తాం, కానీ ఆ బుద్ధి వెనకాల ఇంకో చైతన్యం ఉంది, దాన్ని గమనిస్తలేము. దాన్ని గమనించి మనం అందులో నిలబడితే కానీ అయిపోతుంది పని. మనం ఎవరు అన్నది. ఇప్పుడు మైక్ని తెలుసుకుంటున్నామంటే మైక్ కన్నా భిన్నంగా నేను ఉన్నాను. దేని గురించి అనేది స్వకంద ఆరోహణ. మన భుజం మీద మనం కాలు పెట్టుకోలేము కదా, వేరే భుజం మీద మనం కాలు పెట్టచ్చు. అలాగే ఏదన్నా ఒక వస్తువు జ్ఞానం మనం పొందినామంటే కన్నా అది మనకన్నా వేరుగా ఉంటుంది అని అర్థం. మనము బుద్ధిలో ఉన్న వృత్తులు జ్ఞానం, బుద్ధిలో ఏమేమి ఆలోచిస్తున్నామో అది కూడా మనకు తెలుస్తూ ఉంది కదా. బుద్ధిని తెలుసుకుంటున్నాము, బుద్ధిలో ఆలోచించే విషయాలను కూడా తెలుసుకుంటున్నాము. కాబట్టి బుద్ధి వృత్తులకి రెండిటికి సపరేట్గా లోపల ఒక సాక్షి చైతన్యం ఉంది, అదే మన స్వరూపము. ఆ సాక్షి భావంలో నిలబడితే అప్పుడు మనకు ఆ స్వరూపంలో ఆ పరమానందం దొరుకుతుంది. దాన్నే దృశ్య వివేకం అంటారు. దృక్ అంటే మనం చూసేటోళ్ళు, దృశ్య అంటే కన్నా ఏదైతే కనిపించిందో, ఏదైనా వస్తువు గురించి జ్ఞానం ఏంటంటే కన్నా అది దృశ్య కోటికి వస్తుంది. మనము దృక్ స్వరూపము, మనము దృశ్య స్వరూపం కాదు అని చెప్పేసి. స్ఫుట పయోజలవద్ విభాగే. పాలు నీళ్లు రెండు కలిసి ఉన్నప్పుడు హంసపక్షి కేవలం పాలనే తాగుతున్నట్టు, నీళ్ళని అక్కడే వదిలిపెట్టేస్తున్నట్టు, అది వివేకం అంటారు. అట్లా మనము ఈ శరీరంలో ఇప్పుడు ఆత్మ అనాత్మతత్వం మిక్సప్లో ఉంది. ఆ మిక్సప్లో వివేకము ద్వారా మనం వేరుగా తెలుసుకుంటే పని అయిపోతుంది. దీన్నే తత్వ వివేకం అంటారు. కానీ ఆ వివేకము ద్వారా వేరు చేసుకున్న తర్వాత ఆ సాక్షిలోనే ఎక్కువ నిలబడాలి. ఆ సాక్షిలో నిలబడితే నశ్యేతదావరణం ఆత్మని చ స్వభావం. అప్పుడు మళ్ళీ ఇంకా ఆవరణం ఉండదు. నిస్సంశయేన భవతి ప్రతిబంధ శూన్య నిక్షేపణం నహి తదా యది చేన్మృషార్తే. మళ్ళీ విక్షేప శక్తి, అది ఆవరణ శక్తిని మనం స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోం. మరి విక్షేప శక్తి ఆ పని ఈ పని చేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లంటే కన్నా ఫస్ట్ అద్దాల విషయంలోనే మనం ఆలోచిద్దాం. ఎదురుగా టేబుల్లో పెట్టి లేదా చేతిలో పెట్టుకుంటాం, మన దగ్గర ఉన్న అద్దాలు మన దగ్గర లేవు అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఏదో మనసు సరిగ్గా ఏకాగ్రత లేనందువల్ల ఉన్న వస్తువు కూడా లేదంట. చిన్నప్పుడు భలే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికీ.
అమ్మ తండ్రి ఆ వంటింట్లో పోయి ఆ గిన్నె తీసుకురా ఈ గిన్నె తీసుకురా అంటే కన్నా ఆ వంటింట్లోకి పోతాం మనకు అనిపించదు. లేదమ్మా అక్కడే ఉందిరా అని అమ్మ లేదురా లేదని మనం అంటున్నాం. మళ్ళీ వచ్చి అది అక్కడ చూపించి తల మీద ఒక దెబ్బ కొడుతుంది, ఇక్కడే ఉంచు నీకు కనిపించలేదు అని చెప్పేసి. అది ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కన్నా పిల్లలకి ఇది దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ ఏకాగ్రత పెట్టరు. ఊరికి ఇట్లా చూస్తే కనిపించేయాలనుకుంటారు. అక్కడే చెప్పిన చోటే కొంచెం గమనం పెట్టి చూస్తే కానీ ఆ వస్తువు దొరుకుతుంది. అద్దాలు కూడా అంతే, టేబుల్ మీదనే పెట్టి ఉంటాం, టేబుల్ మీద పెట్టి ఉంటాం కానీ అవి లేవు అనే భావనలో కలిపేస్తాం. అదే ఆవరణ. యథార్థంగా దాన్ని తెలుసుకోకుండా పోవడమే అదే ఆవరణ శక్తి. ఒక్కసారి ఆవరణ శక్తి వచ్చేసిందంటే నా దగ్గర అద్దాలు లేవు అనే నిర్ణయానికి వచ్చేస్తాను. వచ్చేస్తే కానీ మళ్ళీ నాకు అద్దాలు కావాలి. మరి కావాలి అంటే కన్నా పని చేయి, ప్రవృత్తి కర్మ. సెల్ఫ్ ఎదుకు అది ఎదుకు, అక్కడెక్కడ చెట్టు కింద కూర్చోంటే అక్కడ ఏమన్నా మర్చిపోయినానేమన్నా అక్కడ పో ఇక్కడ పో, పిల్లలు ఉంటే పిల్లలతోటి గొడవపడు, మీరే ఎక్కడ పెట్టేసినారని, భార్య ఉంటే భార్యతోటి గొడవపడు, అందరి మీద అరుస్తూ ఉండు, నువ్వు టెన్షన్ తీసుకో, మిగతా వాళ్ళని టెన్షన్ పెట్టు, ఒక నరకాన్ని క్రియేట్ చేసేస్తారు. విక్షేప శక్తి అంత పని చేపించేస్తుంది. ఇప్పుడు మనం ఆవరణం, మనం సచ్చిదానంద స్వరూపులనే విషయాన్ని మనము యథార్థంగా గమనం పెట్టి మంచిగా బుద్ధుల ద్వారా గమనించుకోకుండా పోతే నేను ఆనందంగా లేను, నేను పుట్టి సచ్చేవాడిని అని ఇవన్నీ నిర్ణయాలు వచ్చేస్తాయి. నేను ఆనందంగా లేను అన్నప్పుడు ఇంక నేను ఆనందాన్ని పొందాలి అని వస్తుంది. ఇంకా ఆనందాన్ని పొందాలి అన్నప్పుడు ఇంక పని చేయాలి, ప్రవృత్తికరం. ఆనందాన్ని పొందడానికి బయట ఆస్తులు సంపాదించు, డబ్బులు సంపాదించు, అది చేయి ఇది చేయి, ఆనందంగా ఉండాలని వాళ్ళని నిలగొట్టు వీళ్ళు నిలగొట్టు, ఎప్పుడు పెత్తనం నీ చేతులను పెట్టుకోండు, ఎన్ని వస్తాయి మనసులో. ఆనందంగా ఉండాలి అని కోరిక ఒకటి వస్తే కన్నా అన్నీ వచ్చేస్తాయి. కోడళ్ళకి ఇప్పటి నుంచి కంట్రోల్లో పెట్టుకో, లేదంటే కన్నా నీ ఆనందం పోతుంది. అట్లే రాగాలు ద్వేషాలు అన్నీ, నా దగ్గర ఆనందం లేదు, నేను ఆనందంగా ఉండాలి అనే కోరికతోటి విక్షేప శక్తి అన్ని ప్రకారాల నీ చేత పుణ్యకర్మలు పాపకర్మలు అన్నీ ఆట ఆడిచ్చేస్తుంది. ఆ విక్షేప శక్తిని ఫస్ట్ ఒక్కసారిగా, ఇప్పుడు లోపల పైన షర్ట్ తీయాలంటే బనీన్, లోపల బనీన్ తీయాలంటే పైన షర్ట్ తీయాలి ఫస్ట్. ఆ బనీన్ షర్ట్ తీసుకోకుండా బనీన్ తీయకపోతే కన్నా కష్టమవుతుంది, అది కుదరని పని. కాబట్టి ఫస్ట్ మనం ఇప్పుడు విక్షేపంలో ఉన్నాం. విక్షేపంలో ఉన్నప్పుడు విక్షేప శక్తిని ఫస్ట్ తగ్గించుకోవాలి. ఎట్లా అంటే కన్నా మిథ్యాత్వ మృషార్థ ఇచ్చేది, మిథ్యాత్వ దర్శనం చేపేయాలి. ప్రపంచంలో కనిపిస్తూ ఉండేది ఇది సత్యమైన వస్తువు కాదు. పదే పదే మనము బాగా అలవాటైపోయింది. ఈ జగత్తు సత్యము అని నమ్మి మనము క్రియలు చేసే అలవాటు విపరీతమైపోయింది. జగత్ సత్యత్వ బుద్ధి. ఆ జగత్ సత్యత్వ బుద్ధిని పదే రోజుకి 1000 సార్లు తెలుసుకున్నా కూడా తక్కువే. అన్నిసార్లు లేదు, కనిపించే ప్రపంచము, కనిపించే వ్యక్తులు వీళ్ళెవరు నిజం కాదు, ఇవన్నీ అబద్ధమే, రాత్రిపూట్ల స్వప్నంలో కనిపించిన వ్యక్తుల్లాగానే ఈ వ్యక్తులు కూడా అంతే, అనవసరంగా వీళ్ళతోటి టైం వేస్ట్ చేసుకుంటే నాకేమీ ప్రయోజనం లేదు అని. అదే బుద్ధిని ఆలోచించాలి. ఎడారిలో ఓ మనసా, ఎడారిలో నువ్వు నిమిత్తం సూర్యకిరణాల నిమిత్తం ద్వారా అక్కడ కనిపించే ఎండమావులని మిథ్యా అని నిశ్చయం చేసి దాని గురించి ఆలోచించడం కానీ, ఆ నీళ్ళ నుంచి నాకేదో ప్రయోజనం వస్తుందని కానీ ఎంత ఈజీగా వదిలిపెట్టేసి ఉంటుంది మనసు. దాని గురించి ఏమన్నా ఆలోచిస్తుంది ఎడారిలో కనిపించే నీళ్ళ గురించి. ఎందుకంటే అక్కడ మిథ్యాత్వ నిశ్చయం దృఢంగా ఉంది. అదే నిశ్చయం ఈ ప్రపంచం మీద రాని అని పదే మనము ఆ నిర్ణయం ఇస్తూ ఉంటే విక్షేప శక్తి ఫస్ట్ పోతుంది. లేదు, ఆ వస్తువు వల్ల నాకు సుఖము ఆనందము దొరుకుతుంది అని దృఢంగా ఉందంటే కన్నా విపరీతంగా దాన్ని పొందాలి, ఆ వస్తువు నా దగ్గర ఉంచుకోవాలి అని చెప్పేసి విపరీతమైన ప్రయత్నాలు ఉంటాయి. మిథ్యాత్వ దర్శనం కాదు. మనకు శాస్త్రం చెప్తుంది ఏమీ అవసరం లేదు. బయట ఉన్న ప్రపంచము ప్రతి ఒక్కటి కూడా మన మీదనే, మన అధిష్టానంలోనే ఇది భ్రాంతి రూపంలో కనిపిస్తూ ఉంది. లేకపోతే దానికి అస్తిత్వం లేనే లేదు. కేవలం మనసు బుద్ధుల వల్ల భ్రాంతి రూపంలో మనమే ఇన్ని వెరైటీ వస్తువులుగా కనిపిస్తున్నాం.
మనకి బయట ఉన్న ప్రపంచంతో పని లేదు, ఏ వస్తువులతో పని లేదు, ఈ శరీరంతో పని లేదు, మనసు బుద్ధులతోటి కూడా మనకు అవసరం లేదు. ఇవన్నీ పోతేనే మనం మంచిగా హాయిగా సుషుప్తి అవస్థలో ప్రతిరోజు ఉంటున్నాము. ఇలా రోజు మనము చెబుతూ ఉంటే ఆ విక్షేప శక్తి కొద్దిగా తగ్గుతుంది. లేదంటే కానీ సంకల్పాలు వచ్చేసి నీ చేతిలో ఎన్నో క్రియలు చేపించేసి అందులో ఇరుక్కుపోతాము. సాక్షిభావంలో ఉండి అవంతకవి జరుగుతూ ఉంటే కన్నా పర్వాలేదు, కానీ అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇరుక్కుపోతుంటాం కదా. అందులో వచ్చే ఫలము రిజల్ట్ బాగా వచ్చిందంటే ఆనందపడుతుంటాము, రిజల్ట్ మనం అనుకున్నట్టుగా రాలేదంటే కన్నా ఏడుస్తూ ఉంటాం. అట్లా ఇన్వాల్వ్ అయిపోతే కన్నా ఫలాపేక్షతోనే చేసావు. నువ్వు ఏ పని చేసినా కూడా ఏదో ఒకటి మంచి ఫలాన్ని అపేక్షలు పెట్టుకుని చేసావు, అంత ఇరుక్కుపోతావు. ఫలాపేక్షతోటి ఏ కర్మలు చేసినా కూడా అది రిజల్ట్ బాగున్నప్పుడు కొద్దిగా సుఖపడతావు, రిజల్ట్ రాకపోతే కన్నా దుఃఖం వస్తూ ఉంటుంది. అందుకే విక్షేప శక్తిని పోవాలంటే కన్నా కేవలం ఒకటే సొల్యూషన్ను, మిథ్యాత్వ దర్శనం చేయాలి. ఏతాదృశ వివేకే స్ఫుటబోధం హేతుమాహ సమ్యక్ ఇది. ఇలాంటి వివేకం రావాలంటే స్ఫుటంగా ఏమి కారణమని చెప్తా ఉంటారు. సమ్యక్ వివేక స్ఫుటబోధజన్యః విభజ్య దృగ్దృశ్య పదార్థతత్వం చిన్నత్తి మాయా కృతమోహబంధం యస్మాద్ విముక్తస్య పునర్న సంస్మృతిః. సమ్యక్ వివేకః స్ఫుటబోధజన్యః విభజ్య దృగ్దృశ్య పదార్థతత్వం చినత్తి మాయా కృతమోహబంధం యస్మాద్ విముక్తస్య పునర్న సంస్మృతిః. సమ్యక్ వివేక స్ఫుటబోధజన్య, ఇదొక్కటే సొల్యూషన్. నీకున్న ఈ మోహాలు పోవాలి అంటే, నీలో ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే సమ్యక్ వివేకమే. ఇక్కడే బుద్ధిని తీక్ష్ణంగా చేసుకొని బుద్ధి ద్వారానే జరిగే పనిది. అందుకే తీక్ష్ణ బుద్ధి చాలా అవసరము. అలాంటి సమ్యక్ వివేక స్ఫుటబోధజన్య రితే జ్ఞానం నా మోక్ష అని శాస్త్రం చెప్తుంది. జ్ఞానం లేకుండా మోక్షం వచ్చే ప్రసంగమే లేదు. మిగతావి ఎన్ని కర్మలు చేసినా నిష్కామ కర్మయోగులు కానీ ఉపాసనలు కానీ ఇవన్నీ కూడా సహకారి కారణాలు. ఇవన్నీ హెల్ప్ చేసే అంతఃకరణ శుద్ధి కోసము చేసుకునే పనులు. కానీ నీకు ఎప్పుడు మోక్షం కలిగినా అది కేవలము జ్ఞానము ద్వారానే. అందుకే శంకరాచార్యులు చెప్పారు కదా భజగోవిందం, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిర్న లభతి జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం. నువ్వు గంగా సాగరం కానీ అన్ని తీర్థాలు పోయినా కూడా వ్రత పరిపాలన మతవాదానం, ఎన్ని వ్రతాలు చేసినా దాన ధర్మాలు చేసినా జ్ఞానవిహీన, జ్ఞానం లేకుండా పోతే సర్వమతేన, అన్ని మతాలలో కూడా జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిర్న లభతి జన్మశతేన. ఎన్ని శతకోటి జన్మలు ఎత్తినా కూడా నీకు మోక్షం మాత్రం రాదు. రితే జ్ఞానం నా మోక్ష, దాన్నే చూపుగా చేసుకోవాలి. క్షురత్యధార అని కత్తి మీద నడక లాంటిది ఇది. కశ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్ష,
అంటే ఎవరో కొంతమందికి ఆ సాహసం వస్తుంది. అందుకే బుద్ధిని తీక్షణం చేసుకోవాలి. ఎందుకంటే మనం శరీరాలతో పెట్టుకున్న సంబంధము కాల్పనికమైన సంబంధము, ఊహించుకున్న సంబంధం అది. ఆ కాల్పనికమైన సంబంధం కాబట్టి అది జ్ఞానము ద్వారా, కేవలం వివేకము ద్వారా అది తొలగిపోతుంది. ఈ శరీరంతో పెట్టుకున్న సంబంధం నిజమైన సంబంధం అయితే కన్నా మళ్ళా జ్ఞానం ద్వారా పోయేది కదా. ఏదైనా క్రియలు చేయాలి. ఎవరన్నా తాడుతో కట్టేసింటే కానీ, చైన్లతో కట్టేస్తే కానీ అక్కడ జ్ఞానం మాటలు ఎంతన్నా చెప్పు, అవి తాడుతో వేరుగా బేడీలు కానీ అక్కడ నువ్వు క్రియలే చేయాలి, పనే చేయాలి, క్రియలు చేయాలి. విప్పే పనో లేదా తాళం చేయి తీసుకొని ఆ బేడీలు ఇప్పే పను, అలాంటిది ఏదైనా క్రియలు చేస్తే ఆ బంధం నుంచి బయటకు వస్తాం. అట్లా మనం ఈ శరీరంతో ఏదో ఫెవికల్ ద్వారా ఏదో మెత్తి ఇరుక్కుపోలేదు. మనం కేవలం ఊహించుకుంటున్నాం. ఈ శరీరాన్ని నేను అని కేవలము ఊహించుకుంటున్నాం. ప్రతిరోజు స్వప్నంలో ప్రతి ఒక్కటి మనమే సృష్టిస్తాం. మనమే అన్ని చెరువుల్ని, సముద్రాల్ని అవన్నీ మనమే అయి ఉంటాం. మనమే అలా మారిపోయి ఉంటాం. అప్పుడు మన మనసే ఒక ప్రపంచంలాగా మారిపోయి ఉంటుంది. కానీ ఆ ప్రపంచంలో ఒకే ఒక శరీరంతో మళ్ళీ సంబంధం పెట్టుకుంటుంది. మిగతా పులితోటి, సింహంతోటి, శత్రువులతోటి అక్కడ సంబంధం పెట్టుకోదు. వాళ్ళు వేరుగానే చూస్తూ ఉంటుంది స్వప్నంలో. అలాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే. స్వప్నంలో కూడా మనకి నేను వేరు, మిగతా వాళ్ళంతా వేరు. ఈ ప్రపంచము, ఈ పృథివీ, ఈ సూర్యులు నేనెక్కడ సృష్టించాను, నాకు దీనికి సంబంధం, నాకే గతి లేక తిరుగుతాను ఇక్కడ. ఆ సింహం తొనుకొస్తుంటే భయపడి పరిగెడతా ఉన్నాను. నేనెంత పరిచిన్ను నేను అక్కడ కూడా అనుకుంటున్నాను. మళ్ళీ వాస్తవానికి అవన్నీ సృష్టించింది మనమే స్వప్నంలో. కానీ అక్కడ ఒక చిన్న శరీరంతో మళ్ళీ అక్కడ తాదాత్మ్యం పెట్టుకొని మళ్ళీ అక్కడ పరిచిన్న బుద్ధిని తెచ్చుకుంటున్నాం. ఈ కనిపిస్తున్న ప్రపంచం కూడా అంతే. సంపూర్ణ ప్రపంచానికి అధిష్టానము మనమే. ఇక్కడ కూడా అంతే. మనమే అన్ని శరీరాల్లో కానీ మనమే ఉన్నాము. కానీ ఒకే ఒక శరీరంతో సంబంధం పెట్టుకొని ఈ శరీరం మాత్రమే నేను అని ఇక్కడ వ్యవహారం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇదంతా కేవలం ఊహించుకుంటున్నాము. మోహ నిద్ర ఇది. తెజమోహ నిద్ర అంటారు. రాత్రిపూట్లు పోయేది సామాన్య నిద్ర. కానీ పగులు ఇప్పుడు మనం నిద్రపోతుంది, ఇది మోహ నిద్ర. మనం మేల్కో ఉన్నామని మనం అనుకుంటున్నాం. శాస్త్ర ప్రకారం మనం ఇంకా పనుకొని ఉన్నాము. అందుకే ఇప్పుడు కఠోపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త అంటాం. లేవండి అంటా ఉంది. ఇప్పుడు ఆ కఠోపనిషత్తు ఎవరు చదువుతారు? పడుకోన్నాడు చదువునీకి అవుతుందా? ఆల్రెడీ లేచి మెలకులో ఉన్నాడే కదా పుస్తకాన్ని చదివి ఆ మంత్రాన్ని చదువునీకి అయ్యేది. మరి వాడు ఆ మంత్రాన్ని చదివేవని లేవురా అని అదంటా ఉంది. లేచి ఉన్నవాడిని లేవురా అంటే కన్నా మనం అనుకుంటున్నాం మనం మెలకులో ఉన్నామని. మనం ఇంకా మోహ నిద్రలోనే ఉన్నాం. చిన్న నిద్రలో నుంచి మేలుకున్నాం కానీ అనాది కాలంలో నుంచి అజ్ఞాన నిద్రలో, మోహ నిద్రలో నుంచి ఇంకా మేలుకోలేదు. వివేకము ద్వారా మేలుకోవాలి. వివేకం ద్వారా మేలుకుంటే నిర్వికల్ప సమాధి లాంటి స్థితిలో అక్కడ నిలబడతాము. ఇది మనం ఏది మెలకు అనుకుంటున్నామో అది మెలకు కాదు, నిద్రే అది. అందుకే అలాంటిది సమ్యక్ వివేక స్ఫుటబోధజన్య విభజ్య దృగ్దృశ్య పదార్థతత్వం. ఎప్పుడు ఈ వివేకమే చేస్తూ ఉండాలి. వేరే ఎక్కువ లేదు. విషయం చాలా పెద్దది లేదు, చాలా చిన్నదే. కానీ మర్చిపోతుంటాం. ప్రతి క్షణం మర్చిపోతుంటాం. దృగ్దృశ్య వివేకము. దృగ్ అంటే చూసేవాడు, దృశ్యం అంటే అంత కనిపించే వ్యక్తి. నేను దృగ్ అయితే ఈ మైకు, పుస్తకాలు ఇవన్నీ దృశ్యం. ఏదన్నా ఒక వస్తువు గురించి జ్ఞానం అయిపోయిందంటే అది దృశ్య కోటిలోకి వస్తుంది. అందుకే ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. లోపల కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నప్పుడు నీ అనుభూతులు కానీ, నీకు వచ్చిన దర్శనాలు కానీ, మాటలు కానీ అన్నీ కూడా మిథ్యాని. ఎందుకంటే నీ అనుభూతి జ్ఞానం కూడా నీకు వచ్చేసింది కదా. ఎలాంటి అనుభూతులు పొందినా కూడా ఆ అనుభూతిలో ఒక జ్ఞానం నీ దగ్గర ఉంది. అందుకే నువ్వు చెప్పదలుచుకున్నావు, నాకు ఫలానా రోజు అలాంటి అనుభూతి కలిగిండే, ఫలానా దేవుడు దర్శనమిచ్చే, ఫలానా అనుభూతి అయ్యిండే అని. ఆ అనుభూతి ఒక జ్ఞానాన్ని నువ్వు పొందినావంటే, ఇప్పుడు మైకు జ్ఞానాన్ని నేను పొందినానంటే నాకన్నా వేరుగానే ఉంది మైకు. ఆ అనుభూతి జ్ఞానాన్ని నువ్వు పొందినావంటే ఆ అనుభూతికి కూడా నువ్వు వేరుగా ఉన్నావు. అనుభవించిన వాడివి నువ్వు, ఆ అనుభూతి కాదు.
అందుకే ఏం ప్రతి కళ్ళు మూసుకొని ధ్యానంలో చేసుకున్నప్పుడు దేని గురించైనా మనకు జ్ఞానం అయిపోయిందంటే అది మిథ్య. జ్ఞానవత్వం, దృశ్యత్వం, సింపుల్. మొత్తం ప్రపంచాన్ని తీసి బుడ్డులో పడేయచ్చు. మనం లోపల ఒక సాక్షి చైతన్యం తప్పితే దేని గురించి కానీ, ఎంత పెద్ద దేవుడు కానీ, ఎంత పెద్ద చరిత్ర కానీ మొత్తము మిథ్య అనే బుట్టిలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనము నిశ్చలంగా మన స్వరూపంలో నిలబడి ధ్యాన సమాధి అలాంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతాము. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. దేని గురించైనా మనకు జ్ఞానం అయిపోయింది. ఈరోజు మంచిగా ఏదో ఆకాశంలో తేలినట్టు అనుభూతినో, సముద్రం అయిపోయినట్టు అనుభూతినో, ఏమేమో అనుభూతి వస్తుంటాయి. ఓహో, అనుభూతి అయిందని అక్కడ ఎగ్జైట్మెంటు, ఉత్సాహానికి వెళ్ళిపోవడం కాదు. అనుభూతి అయితే ఏంటి? అనుభూతిని జ్ఞానం నా దగ్గర ఉంది. అనుభూతిని పొందిన వాడిని నేను, అనుభూతిని నేను కాదు. సూర్యకిరణాలు మంచిగా ఎంచగా ఉంటాయి చలికాలంలో, ఎండలో కాసేపు పెట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఆ అనుభూతి పొందిన, అలా అని ఆ అనుభూతి పొందిన ఈ శరీరం కాదు, ఆ అనుభూతి జ్ఞానాన్ని పొందిన ఒక సాక్షి చైతన్యం. దాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. అట్లా అన్నిట్లోనూ మనం ఆ సాక్షి భావంలోనే ఉండాలి. కొన్ని రోజులు అలవాటు చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా మనకు దూరం అయిపోతుంటాయి. అందుకే దృగ్దృశ్య పదార్థ తత్వం విభజ్య, ఈ విభాగం చేసుకోలేకపోతాం. ఈ శరీరంలోనే ఒకసారి నా వేలు నా చెయ్యి అంటాం, నా మైకు నా మొబైలు నా పుస్తకం అంటే నాకన్నా వేరుగానే ఉన్నాయి కదా ఇవి. మళ్ళీ ఒకసారి ఎవరైనా మనల్ని తిట్టితే కొడితే కన్నా నన్ను కొట్టాడు, నా చెయ్యిని కొట్టాడు, నా వీపుని కొట్టాడు అని చెప్పు, నన్నే కొట్టాడు. అప్పుడు అహంభావం, కాసేపు మమభావం ఈ శరీరం మీద, కాసేపు అహంభావం, రెండు మిక్సప్లో ఉన్నాం. మనం కన్ఫ్యూజన్లో జీవితం గడుపుతున్నాం. కాబట్టి ఆ వివేకము ప్రతి క్షణము చేసుకోలేకపోతున్నాం. చేసుకొని సపరేట్గా సైడ్కి నిలబడలేకపోతున్నాం. మళ్ళీ ఇలాంటి జ్ఞానం నీకు ఎప్పుడు స్ఫుటంగా ఉంటుందో, చిన్నత్తి మాయాకృత మోహబంధం, మాయను మళ్ళీ మాయ ద్వారా ఏదైతే మనకి శరీరంతోటి బంధాన్ని పెట్టేసిందో ఆ బంధాన్ని కూడా రెండింటిని కూడా తొలగించేస్తుంది. యస్మాద్ విముక్తస్య పునర్నా సంస్కృతి. ఒక్కసారి ఈ వివేకము ద్వారా మనం వేరు చేసుకునేపోతే కానీ మళ్ళీ ఇంకోసారి పునర్జన్మకు రాదు. ఇదొక్కటే మార్గము, వివేకమే పెంచుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి మనము గమనము బయటికి పంపించేస్తూ ఉంటాం, బహిర్ముఖతకు వచ్చేస్తూ ఉంటాం. ఎంత సాధ్యమైతే అంత బాహ్య క్రియలు తగ్గించుకోవాలి. అవకాశం ఎంత వచ్చిందో అంత ఉన్న రూమునే గుహలాగా చేసుకోవాలి. మూగవాడులాగా అయిపోవాలి సాధకుడు. మెల్లమెల్లగా అసలు ఆశ్రమంలో ఉన్నాడో లేదో అన్నట్టుగా ఉండాలి. అంత బాహ్య వృత్తులు మెల్లమెల్లగా అంతర్ముఖమై మినిమం క్రియలు శరీర నిర్వహణ కోసం. ఎందుకంటే ఇంకా ఆకలి దొప్పిని జయించేలాంటి సామర్థ్యము ధైర్యం రాలేదు కాబట్టి అంత ఒక క్రియలు చేసుకొని మళ్ళీ మ్యాక్సిమం అంతర్ముఖులే అయితూ ఉండాలి. ఎందుకంటే క్రియలు చెప్పారు కదా, క్రియలు జరుగుతూ ఉంటే కానీ ఇంకా ఈ జగత్ సత్యత్వ బుద్ధి, నేను శరీరం అనే భావం ఇంకా ఎక్కువ దృఢమైపోతూ ఉంటుంది. పెద్ద మేధావులు యాజ్ఞవల్క్య లాంటి వాళ్ళు శిష్యులకే ఎంతోమంది జ్ఞానబోధ చేసి జీవన్ముక్తి పురుషులు చేసినవాడు లాస్ట్ సమయంలో సన్యాసం తీసుకొని భార్య పిల్లలంతా వదిలిపెట్టేసి సైలెంట్గా కూర్చొనిపోతాడు. ఎందుకంటే కానీ ఆ క్రియలు చేసుకుంటుంటే మళ్ళీ కిందికి వచ్చేస్తాను. మెల్లమెల్లగా అంతర్ముఖులై ఏ మహానుభావుడు ఈరోజు మోక్షం పొందిన జీవన్ముక్త పురుషుడు అలాంటి స్థితికి పొందినాడు. మెల్లమెల్ల నివృత్తి పరకంగానే పోయి ఏదో కొన్ని సంవత్సరాలు పద్మాసనాలు మంచి ధ్యానావస్థలో ఉండి ఆ స్థితికి పొంది మళ్ళీ మోక్షాన్ని పొంది జీవన్ముక్తి స్థితిని పొంది మళ్ళీ విదేహ కైవల్యాన్ని పొందినాడు. అందుకే ఈ వివేకం చేస్తూ ఉండాలి. వివేకం చేసుకుని ఈ మూడింటినే చెప్పేశారు. వాసనాక్షయము, మనోనాశంలో. పూర్వజన్మ వాసనల గురించి గమనించండి. దానికి అనుకూలంగానే మనకు కోరికలు పుడుతూ ఉంటాయి. ఎందుకంటే అనుభవించినాం, అది పోదది. ఉల్లిపాయతో ఏదైనా చేస్తే పాదాలు కడిగినా కూడా స్మెల్ పూర్తిగా ఎట్లా పోదో అట్లా వాసనలు పోవు. మనసు దేని గురించి ఆలోచిస్తుందో రాసుకోవాలి ఒకసారి.
ఈరోజు మనసు దేని గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఆ విషయాలలో ఇంకా మనకి మోహం పోలేదు. ఆ విషయాలని యథార్థంగా చూస్తే మోహం పోతుంది. ఆ సర్వ వేదాంత సిద్ధాంత సారంలో చెప్పాం కదా, ప్రతి ఒక్క విషయం, బయట ఉన్న విషయాలు ప్రతి ఒక్క విషయంలో కూడా దోషం ఉంది. మనం మోహాన్ని ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఆ దోషాన్ని చూడలేకపోతా ఉన్నాం. అందుకే ఎక్కడెక్కడ మన మనసు దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటుందో ఆ విషయాల గురించి మనసు ఎందుకు ఆలోచన చేస్తుంది, ఎందుకు ఆలోచన చేస్తుంటే కనుక ఆ వస్తువుల వల్ల నాకు ఆనందం దొరుకుతుంది అని దానికి నమ్మకం ఉంటుంది. సంభావన బుద్ధి, ఆ వస్తువు నా దగ్గరికి వస్తే నేను సుఖంగా ఉంటాననే ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ వస్తువుల గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. మరి శాస్త్రం చెప్తా ఉంది, బయట వస్తువులలో అసలు ఆనందం లేనే లేదు. సుఖస్య గంధమపి నాస్తి, సుఖము స్మెల్ కూడా లేదు అని. మనలో ఉన్న ఆనందమే ఆ బయట వస్తువులో ఉన్నట్టుగా మనకు భ్రాంతి కలుగుతూ ఉంది. మరి విచారించాలి, ఆ వస్తువు ఏంటి, నిజంగానే ఆ వస్తువులో ఆనందం ఉందా లేదా అని. ఏ వస్తువు గురించి అయినా ఇక్కడి నుంచి భూలోకం నుంచి స్వర్గం వరకు అన్ని వస్తువుల గురించి ఆ వైరాగ్య ప్రకరణలో మనం ఆల్రెడీ ఒకసారి విచారణ చేసుకున్నాం. ప్రతి ఒక్క చోటు కూడా దెబ్బల మీద దెబ్బలు ఉన్నాయి, దోషాలు. మనకు మనుష్య జన్మ ఈ శరీరంలో ఎన్ని 1-2 దోషాల కింద బొట్టనేల నుంచి తల వరకు శరీరంలో అన్ని సమస్యలే. ఒక్క రోగం పోతే ఇంకో రోగం వస్తూ ఉంటుంది. ఇంకా వృద్ధావస్థ వస్తే శక్తి కుంగిపోతూ ఉంటుంది, పరాధీనత డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. అన్ని ప్రకారాలు మనం రిజెక్టెడ్ పీసులు అవుతూ ఉంటాము. ఇంత పెద్ద దోషం ఈ శరీరంలోనే ఉంది మనకు. అందుకే బౌద్ధులు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ శరీరం మీద వైరాగ్యం రాకపోతే ఇంకా బయట ఉన్న ప్రపంచం మీద ఎట్లా వైరాగ్యం వస్తుందని. ఎంత మెయింటెనెన్స్ ఈ శరీరంలో, ఎలాంటి శరీరంలో ఇరుక్కుపోయాం. పైన స్వర్గ శరీరంలో ఆలోచన చేస్తే దానికి దీనికి ఏమీ తులన లేనే లేదు. మరి ఇలా విచారణ చేస్తూ ఉంటే కన్నా మళ్ళీ ఇంకోసారి ఈ శరీరంలోకి రాకూడదు అని ఇది పడుతుంది. విచారణ చేసుకోకుండా పోతే కన్నా ఇంకా మళ్ళీ బయటనే ఆలోచన చేస్తూ ఉంటుంది మనసు. అట్లా మనము బాగా విచారణ చేసుకుంటే, దోషాలు చూపిస్తే మనసు అలాంటి విషయాల గురించి ఆలోచించడం మానేస్తుంది. లేదంటే ఫుల్గా ఆలోచన చేస్తూనే ఉంటుంది అది. అందుకే గురువులు దగ్గర సేవా కార్యక్రమం, కొంతమంది ఉత్తర భారతంలో ఎలాంటి సేవ అంటే, ఏమీ పని లేకపోతే కన్నా ఊరికి ఒక రాయిని, ఒక 2 కిలోమీటర్ దూరంలో గంగా నది ఉంటే ఒక రాయిని తీసుకొని పోయి గంగా నదికి తీసుకోవాలి, అక్కడ దాన్ని స్నానం చేసుకోవాలి, మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో పెట్టాలి. ఖాళీగా మాత్రం ఉంచరు, ఏదో ఒకటి. ఎందుకంటే ఖాళీగా ఉంచితే మళ్ళీ దయ్యాలు వచ్చేస్తాయి మనసులోకి. ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పేసి అట్లా. ఎందుకంటే తమో గుణం నుంచి రజోగుణంలోకి తీసుకొచ్చి రజోగుణం నుంచి సత్వగుణంలోకి తీసుకురావాలి. అప్పుడు అట్లా మనము కొద్దిగా వివేకంతో ఆలోచన ప్రతిరోజు కూర్చొని, మాకైతే మా గురుగారు డైరీలు రాయమనేవారు. నిన్న ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను 16 గంటలు మేలుకో ఉన్నా, ఏమేమి చేశాను, మనసుకు అనాత్మ గురించి ఆలోచించడానికి సమయాన్ని ఇచ్చానా లేదా, ఎంత సమయాన్ని ఇచ్చాను, ఎంత సమయం నేను నా ఆత్మ గురించి ఆలోచించాను, ఎంత గురించి నేను పనికిరాని అనాత్మ వస్తువుల గురించి ఆలోచించాను, సాక్షి భావంలో ఉండి ఎంతసేపు వ్యవహారం చేశాను, లేదా సామాన్య జీవుడిలాగానే నేను వ్యవహారం చేశాను. ఇవన్నీ రాసుకో. నా మనసు మళ్ళీ సైలెంట్గా ఉన్నప్పుడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ 1 గంట సేపు ఏమీ ఆలోచించకుండా ఉండే అభ్యాసాలు చేసుకోవాలి. దీన్ని అవిచార సమాధి అంటారు. అలా సంకల్పం పెట్టుకొని చేసుకోవాలి. ఎంతసేపు ఏమీ ఆలోచించకుండా ఉండగలుగుతాను. అప్పుడు మనసు దేని గురించి ఆలోచన చేస్తుంటే టక్కనే రాసేసుకోవాలి. ఒక మనసు ఇప్పుడు దీని గురించి ఆలోచన చేస్తూ ఉంది, ఎందుకు చేస్తూ ఉంది, మనసుకు ఎందుకు ఆ విషయం గురించి మళ్ళీ ఆలోచన చేయాలని ఎందుకు అనిపిస్తూ ఉంది, అక్కడ ఏదో సుఖం దొరికేటట్టు దానికి సంభావన బుద్ధి ఉంటేనే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఎన్నున్నాయి ప్రపంచంలో వస్తువులు, ఎడారిలో ఉన్న నీళ్ళు కానీ, రోడ్లో అక్కడ వేస్ట్ పేపర్లు, పుల్లలు అవి ఇవి పడి ఉంటాయి. వాటి గురించి ఏమైనా ఆలోచన చేస్తుందో మనసు? ఆలోచన చేయదు. ఏదో కొన్ని విషయాల గురించి ఆలోచిస్తుంది. ఎక్కడెక్కడ దానికి సుఖం దొరుకుతుందని ఉంటుందో అక్కడే చేస్తూ ఉంటుంది. ఇట్లా వృత్తులు యుద్ధం లోపలే, పెద్ద యుద్ధము, సూక్ష్మ యుద్ధం ఇది. ఈ యుద్ధంలో చాలా ఓపిక ఉండి లోపలున్న ఆ యుద్ధం, లోపలున్న దానితోటి యుద్ధం చేసి దాని తత్వం తెలుసుకొని ఇంకా అనాత్మ వస్తువుల గురించి మనసు ఆలోచించకుండా చేసుకోవాలి. వేరే మార్గం లేదు.
బయట నువ్వు ఎన్నన్నా కష్టాలు కూడా ఏమన్నా చేయి, అంతా వ్యర్థంగానే పోతుంది, వ్యర్థమైన పరిశ్రమలాగానే పోతుంది. యుద్ధాలు చేస్తే కన్నా ఆ మనసుతోటి చేసుకోవాలి. దాన్ని మార్చుకుంటే ఏదన్నా మంచి గతులు ఉంటాయి. లేదంటే యథాస్థితిగా మళ్ళీ మనకు జన్మకు తీసుకొచ్చేసి మళ్ళీ ఇలాంటి పరాధీనమైన శరీరాల్లో ఇరికిచ్చేస్తూ ఉంటుంది. దాన్నే ఇంకొంచెము రిపీట్ చేస్తున్నారు. పరావరైకత్వ వివేకవగ్నిః దహ్యత్యవిద్యా గహనం హ్యశేషం కిం స్యాత్ పునః సంసరణస్య బీజం అద్వైతభావం సముపేయుషోస్య. పరావరైకత్వ వివేకవగ్నిః దహత్యవిద్యా గహనం యశేషం కిం స్యాత్ పునః సంసరణస్య బీజం అద్వైతభావం సముపేయుషోస్య. పరావరైకత్వ వివేకవగ్నిః, ఈ వివేకమన్న ఒక అగ్ని ఏముందో జ్ఞానాగ్ని అంటారు. రోజు ఇట్లా బుద్ధి ద్వారా మనం వివేకం చేసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం ద్వారా అవిద్యాగహనం దహతి అశేషం, ఈ అవిద్య అనే అడవిని సంపూర్ణంగా కాల్చేస్తుంది. కేవలం వివేకాగ్ని ద్వారానే మనం ఈ సంసారాన్ని మనము దాటగలము, దీన్ని నాశనం చేయగలము. మళ్ళీ కిం స్యాత్ పునః సంసరణస్య బీజం, మళ్ళీ ఇంకోసారి పుట్టడానికి వాడి దగ్గర బీజమే ఉండదు కదా. ఈ శరీరం గురించి, ఈ ప్రపంచం గురించి ఎంత మంచి నిశ్చయం చేశాడంటే మళ్ళీ వాడికి దీని మీద మోహం రానే రాదు. వద్దరా నాయన, ఇలాంటి శరీరంలో మాత్రం వద్దే వద్దు నాకు, ఇంకా మళ్ళీ జన్మ వద్దు, ఆ తిప్పలు వద్దు అని చెప్పేసి ఆ తిప్పలు బాగా దోష దర్శనాలు చూపించాడు. కాబట్టి ఒకసారి ఆ అజ్ఞానమే తొలగించిన తర్వాత కిమిచ్చన్ కస్య కామాయ శరీర మనసంజరేతి, ఏమి కోరుకోండి మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాడు, ఎవ్వడు రాడు. కాబట్టి అద్వైత భావం సముపేయుషోస్య కిం స్యాత్ పునః సంసరణస్య బీజం, మళ్ళీ ఇంకోసారి జన్మ తీసుకోవడానికి వాడి దగ్గర ఏమి విత్తనం ఉండదే ఉండదు. బుడ్డకి విత్తనాలు కానీ ఒకసారి వేపిన తర్వాత మళ్ళీ భూమిలో వేస్తే వస్తాయా? అట్లా దగ్ధ బీజవ శరీరము అట్లా దగ్ధ బీజంలాగా జ్ఞానాగ్ని ద్వారా అట్లా వేపేసి పెట్టేసుకుంటాడు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి శరీరంలోకి రాడు. అద్వైత భావంలో ఉన్నవాడు అద్వైత భావం సముపేష్యస్య, అద్వైత భావంలో స్థిరంగా ఉంటాడు. జీవ బ్రహ్మ పరావరేకటువంటి జీవ బ్రహ్మ ఐక్యం, ఇదే ఫైనల్ స్టెప్. తత్వమసి అనే మహామంత్రంలో త్వం పదార్థ శోధనము, తత్పదార్థ శోధనమైన తర్వాత జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం గురించి ఫైనల్ స్టెప్. ఆ జీవుడని మనం ఏమనుకుంటున్నామో ప్రతిబింబ రూపంలో జీవుడిలాగా ఉన్నాడు, బింబ రూపంలో ఆ సచ్చిదానంద స్వరూపుడే. అద్దం ముందు నిలుచుకొని మనము బింబ రూపంలో మనం ఉంటాము, ఆ అద్దం లోపల ప్రతిబింబ రూపంలో మన ఫోటో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే బింబ రూపంలో సచ్చిదానంద స్వరూపుడు మనమే ఉన్నాం కదా, అద్దం లోపల బయట మనమే ఉన్నాం. ఆ అద్దం అనే ఒక ఉపాధిలో అట్లా ప్రతిబింబ రూపంలో కనిపిస్తున్నాము. ఇక్కడ కూడా అంతే, మనమే సచ్చిదానంద స్వరూపులుగా ఉన్నాం. బుద్ధి అనే అద్దంలో మనము జీవుడిలాగా కనిపిస్తున్నాం. అందుకే అక్కడ అద్దాన్ని తీసేస్తే గాన అక్కడ బింబము ప్రతిబింబము అని రెండు వస్తువులు ఉండవు. ఇక్కడ కూడా అంతే, బుద్ధి అంతఃకరణం అనే ఈ అద్దాన్ని తీసేస్తే గాన లోపల మనమే సచ్చిదానంద స్వరూపులు ఉంటాము. అస్తామలకులు శ్లోకం మర్చిపోకండి. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు చిదాభాసకో దీషు జీవోపి తద్వత్
स नित्योपलब्धिस्वरूपोऽहमात्मा यथा दर्पणाभाव आभासहानौ मुखं विद्यते कल्पनाहीनमेकं निराभासको दिषु जीवोऽपि तद्वत् स नित्योपलब्धिस्वरूपोऽहमात्मा स नित्योपलब्धिस्वरूपोऽहमात्मा स नित्योपलब्धिस्वरूपोऽहमात्मा ముఖాభాసకో దర్పణే దృశ్యమాని. అద్దం ముంగట పెట్టుకున్నప్పుడు మన ముఖాభాసు అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తువు. ఆ అద్దం లోపల కనిపించే ఒక కొత్త పిక్చరు మనమే కదా. మనం పక్కకు పోతే మళ్ళీ అద్దంలో అదేమి కనిపిస్తుంది? కనిపించదు. కానీ రెండు వ్యక్తులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అద్దాలు విపరీతంగా సెట్ చేస్తే ఆ బ్రహ్మం గారి మఠంలో మనం ఒక్కరుంటే మనలాంటి వాళ్ళు 10-20 మంది కనిపిస్తారు అద్దం మేడలు. 20-30 మంది లేము కదా, మనం ఒక్కరే ఉన్నాం కదా. అలాగే ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తువు, మనకన్నా వేరుగా అక్కడ వస్తువులు లేవు. అలాగే చిదాభాషకో దీషు జీవోపి తద్వత్. అక్కడ అద్దంలో వేరే వ్యక్తిలా కనిపించినట్టు ఇక్కడ చిదాభాషంలో ప్రతిబింబ రూపంలో జీవుడు వేరేలాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. యథా దర్పణ అభావే, అక్కడ అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళా ప్రతిబింబము ఉండదు, ఏమీ ఉండదు. ఒకే ఒక బింబ రూపంలో మనమే ఉంటాం, అద్దం లేకపోతే ఒక్కరే ఉంటాం. ఇక్కడ కూడా మన అంతఃకరణని తథా నిరాభాసకు నిరాభాసకు బుద్ధి బుద్ధి మనకు భాన కాకుండా ఉంటే, ప్రకాశంలో రాకుండా ఉంటే మళ్ళా జీవుడు ఉండడు, ఏమో ఒక్క మనమే ఉంటాము. సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు ఎక్కడ ఉంటాయి? ఉండవు. లేనందుకు అప్పుడు జీవుడు ఏంటి? ప్రపంచం ఏమీ లేదు, ప్రపంచము లేదు, ఈ శరీరం జీవభావం లేదు, ఏం లేదు. మనం బింబరూపం చైతన్యం మాత్రమే ఉన్నాం అక్కడ ఆ అద్దాన్ని తీసేస్తే ఒకటే ఉంటాడు. మన లోపల ఈ అంతఃకరణం బుద్ధి అనే అద్దాన్ని తీసి పక్కన పెట్టేయాలి. ప్రతిరోజు ఆ అద్దము మనలో ఉన్న అద్దము సుషుప్తి వ్యవస్థలో తానంతకు తానే పక్కకు పోతూ ఉంది. ఆ తాను స్వాభావికంగా పోతూ ఉండేది మనం లేచినప్పుడు కూడా, మెలకులో ఉన్నప్పుడు కూడా తీసి కొద్ది వివేకం ద్వారా తీసి పక్కన పెట్టేసుకుంటే ఆ మనసు బుద్ధులకి ఎక్కువ మహత్వ బుద్ధి ఇవ్వకుండా అవి ఇచ్చే నిర్ణయాలు, అవి ఇచ్చే టాస్కులు ఏమి చేయకుండా వాటిని కూడా సాక్షిభావంలో చూసుకుంటూ ఉంటే కన్నా దాన్ని తీసి పక్కన పెట్టినంత వివేకం అయిపోతుంది. అప్పుడు కేల్కతం దుకాన్ బంద్. మళ్ళీ ఇంకోసారి వాడు జన్మకు వచ్చేదానికి ఏమి విత్తనమే లేదు అక్కడ. అన్నీ జ్ఞానాగ్ని ద్వారా అంత భస్మం చేసుకున్నాడు అని ఈ శ్లోకంలో చెప్పారు. మిగతాది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.